గూగుల్ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది, విశాఖపట్నంలో పెట్టబోతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి క్లౌడ్ హబ్ ఇక్కడ పెట్టబోతున్నారు అన్నట్టు మొన్ననే మనకు వచ్చినటువంటి సమాచారం. అది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అయితే నిన్న గూగుల్ వాళ్ళు వచ్చారు, ఒక 5 ఒప్పందాలు చేసుకున్నారు. అందులో విద్యా నైపుణ్యాభివృద్ధి గూగుల్లో ట్రైనింగ్ ఇచ్చేటట్టు, అట్లాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేటట్టు, అలాగే మనకి సంబంధించినటువంటి గాలి వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు, మెడికల్ రంగంలో సక్సెస్ అన్నటువంటిది, ఏఐ పైలట్లు, వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్సైట్ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలు క్లౌడ్ టెక్నాలజీ రంగాల పైలట్ ప్రాజెక్టులకి సహకరించేటట్టు. అంటే వాళ్ళు టెక్నాలజీతో మన సర్వీసెస్ ఇస్తారు, ఆ సర్వీసెస్కి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇది మన దేశంలోనైనా బోలెడు సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏదైతే ఒక హైదరాబాదులో పెట్టినటువంటి విధంగా గూగుల్ ఇక్కడ కార్యాలయం పెడుతుందా లేదా, దానికి డబ్బులు ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇలాంటి సర్వీసెస్కి మన దగ్గర పెడతానంటే ఇట్లాంటి సర్వీసెస్కి ఇస్తామంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇవ్వడం ద్వారా అది పెట్టబోతున్నారా, లేకపోతే అదేం పెట్టడానికి సిద్ధంగా లేక ఓన్లీ ఈ సర్వీసెస్ వరకు ఒప్పందం చేసుకున్నాం, ఇది తేలాల్సి ఉంది.